గుంటూరు గారు ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? గుంటూరు కాలం ట్రైలర్ చూసిన తర్వాత క్రైమ్ సినిమా అనిపిస్తుంది కానీ ఒక త్రివిక్రమ్ బ్రాండ్ సెంటిమెంటు డ్రామా అనేది కనిపించాల. హ్మ్. త్రివిక్రమ్ కూడా ఈ మోసంలో పడిపోయాడా అనిపించింది ట్రైలర్లో. హ్మ్. బట్ తొందరపడకూడదు సినిమా. త్రివిక్రమ్ అంత ఈజీగా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఆయన బ్రాండ్ అనిపించలా. హ్మ్. ఆయన బ్రాండ్గా ట్రైలర్లో ఆయన బ్రాండ్గా ఒక సెంటిమెంటు కమామిషి ఉంటుంది. ఏవో ఉట్టి యాక్షను నాని స్టైల్ ఆఫ్ యాక్షన్లా కనపడింది తప్పితే మహేష్ బాబు ఆ రేంజ్ ఎలివేటెడ్గా కనపడలా హ్మ్. ట్రైలర్లో. తర్వాత కుర్చీ మడత పెట్టి ఇవన్నీ కూడా త్రివిక్రమ్ బ్రాండ్ కాదు. హ్మ్. మరి అది ఎందుకని ఆయన కూడా మరి ఆ మట్టి మసి మురికి మన దగ్గర తెలుగు ఇండస్ట్రీలో నాకు దౌర్భాగ్యం లక్షణం ఏంటంటే ఒక సినిమా ఒక రేంజ్లో ఒక రకంగా హిట్ అయిందంటే హ్మ్. ఆ కేజీఎఫ్లు మట్టి నలుపు మురికి గడ్డం దీంతో ఈ అమ్మ ప్రతోడు ఆ మట్టి మసికి అది నల్ల మట్టి అయితే ఇక్కడ ఎర్రమట్టి ఈ మట్టిలో మురికి మట్టి ఉంటూ తీసేస్తారు. చీదర కుట్టేదాకా జనాలకు చీ అనేదాకా తీస్తారు. మన తెలుగు దగ్గర ఉన్న దౌర్భాగ్యం అది. వాడు తీసాడు అది అట్మాస్ఫియర్గా ఆ కథగా తీసాడు. హ్మ్. ఇక మనం లేనిది కూడా తెచ్చుకుంటాం హ్మ్. అన్నీ. తర్వాత ఆ అట్మాస్ఫియర్లో పుష్ప ఒకటే హిట్ అయింది. పుష్ప కథ ఉండబట్టి కథ వేరేగా ఉండబట్టి మిగతా ఇక్కడ మట్టి మశానం ఓ సినిమా ఏదో వాడు ఒక బ్రాండ్ తీశాడు బొగ్గులు కానీ అమ్మ ప్రతి దీంట్లో కూడా ఆ మట్టి ఆ మురికి మరి చూడాలి. కొత్తగా ఏం అనిపించలేదు. నాకైతే కొత్తగా ఏం అనిపించలే. కొత్తగా అనిపించలే. పైగా త్రివిక్రమ్ బ్రాండ్ కనపడలా ఎక్కడ. త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మహేష్ ఎలా వాడుకున్నాడా అనుకో. త్రివిక్రమ్ బాగా బాగా వాడుంటాడు అనుకున్నాను. ఎందుకంటే త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫెయిల్యూర్ గతంలో. ఒక ఫస్ట్ అతి తర్వాత అతడు తర్వాత అతి అన్ని కలేజా అయ్యి సరిగ్గా ఆడలా. సో కాంబినేషన్ సక్సెస్ కోసం బాగా కష్టపడతాడు త్రివిక్రమ్. మహేష్ బాబు ఏ సినిమా అయినా డైరెక్ట్ చేయడానికి కష్టపడతాడు. కానీ త్రివిక్రమ్ సక్సెస్ కోసం చాలా తపన పడి ఉంటాడు. ఏదో చేసి ఉంటాడు అనుకున్నాం. మరి ట్రైలర్లో అయితే నాకు అది కనిపించాల. బట్ లోపల ఏముందో సినిమా చూసి కానీ మాట్లాడలేము అనుకో. కొన్ని సినిమాలు మెతుకు చూసామని చెప్పేయచ్చు. కానీ త్రివిక్రమ్ సినిమా చెప్పలేము. త్రివిక్రమ్ సినిమా హనుమాన్ ట్రైలర్ ఎలా అనిపించింది? హనుమాన్ ట్రైలర్ ఈ సెన్సేషనల్ ఏ ట్రైలర్ కూడా ఇప్పుడు తీసి ఈవెన్ సైంధవ కూడా అన్ని క్రైమ్ సినిమాల ట్రైలర్ లాగా ఉన్నాయి తప్పితే ఒక సైంధవ్ లేదో కొంచెం పాప సెంటిమెంట్ ఒకటి కదా అంటే ఇది క్రైమ్ ఎలిమెంటెడ్ లాగా ఉన్నాయి తప్పితే ఏదో స్పెషల్గా చెప్పుకుంటానికి తగినట్టు కొత్తతనంగా ఏమీ అనిపించలా. మరి సబ్జెక్టులో ఫుల్ పిక్చర్లు ఎలా ఉందో ఏంటో చూడాలి. బేబీ సెంటిమెంట్ కథల ఇది దీంట్లో సైంధవ్లో ఎలా ఉంది, ఈ మహేష్ని కథలో ఎలా వాడారు, ఆయన కథలో ఏదో ఉంటుంది సెంటిమెంట్. ఇద్దరు హీరోయిన్ తోటి సెకండ్ హీరోయిన్ తోటి పర్ఫార్మెన్స్లో ఏవి ఉంటాయి. అవన్నీ మరి ట్రైలర్లో చూపించలేదు అనుకో. ట్రైలర్ హింట్ ఇవ్వాల. అదే మరి గత సినిమాలో ఇక్కడ ఒక డైలాగు లేకపోతే ఒక సీక్వెన్స్ ఒక చిన్న అలా హింట్ కనపడేది. త్రివిక్రమ్ బ్రాండ్ సెంటిమెంట్ కానీ ఒక డైలాగ్ పంచ్ దీంట్లో ఎక్కడా లేదు. స్టన్ మాస్టర్ స్టైల్ కనపడుతుంది. సరే లోపల దాచిపెట్టాడేమో అంత. ఇప్పుడు ట్రైలర్లో వాడద్దు, ఒక్కసారి సినిమాలో థియేటర్లో దాచిపెట్టాడు. ఎందుకంటే అంత తక్కువ అంచనా వేయలేం. హనుమాన్ అంటే పాన్ ఇండియాకి రిలీజ్ చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు. హనుమాన్ పాన్ ఇండియా రిలీజ్ చేయకపోతే తప్పు. కానీ పాన్ ఇండియా హనుమాన్ ఈజ్ పాన్ ఇండియా నేమ్ కదా. హనుమంతుడు అనేవాడు పాన్ ఇండియా నేమ్. హనుమాన్ పాన్ ఇండియా ఎలా తీశారనేది అనేది ఉంటుంది. కాన్సెప్ట్ హనుమంతుడు అందరికి తెలిసిన రూపమే, హనుమంతుడు అందరికి తెలిసిన కథే. నువ్వు కాన్సెప్ట్ నువ్వు ఎట్లా ప్రజెంట్ చేస్తున్నావు అనేది అనేది ఉంటుంది. ఆ ప్రజెంట్ చేసే విధానమే చూడాలి ఎంతవరకు తీసాడు. టెక్నికల్గా కేవలం టెక్నికల్గా తీస్తే టెక్నికల్ ఇంపార్టెన్స్ ఇచ్చేసేసి మనడి ప్రభాస్ సినిమా తీసినట్టు వింత వింత టెక్నికల్ చేస్తే కాదు. అది హనుమాన్ భక్తి రసం. హనుమాన్ అనేది హనుమంతుడు అనేవాడు చాలా రామభక్తుడు. హనుమాన్ భక్తులు కూడా విపరీతం చాలామంది ఉన్నారు దేశం మొత్తం మీద. హనుమాన్ భక్తులు నార్త్లో మరీ ఎక్కువ ఉన్నారు. మన సైడు కొంచెం తక్కువ ఉన్నారు. నార్త్లో ఎక్కువ హనుమాన్ భక్తులు వేరే భక్తులు ఉన్నారు. సో ఆ హనుమాన్ని ఆ దైవాంశంగా చూపిస్తున్నారా, వీరోచితంగా చూపిస్తున్నారా,
సాహసవంతుడిగా చూపిస్తున్నాడు. హనుమాన్లో అన్ని కోణాలు ఉన్నాయి. వీరోచిత కోణం ఉంది, సాహస కోణం ఉంది, భక్తిరస శిష్య కోణం ఉంది, భక్తిరసమైన దైవ కోణం ఉంది. సో ఏ కోణంలో చూపిస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు, ఎట్లా ఆకట్టుకుంటున్నారు, టెక్నికల్గా ఏదో చూపించేసామంటే కాదు. ఇలాంటి సినిమాలు హనుమాన్లు పౌరాణిక సినిమాలు టెక్నికల్గా గొప్పగా చూపించామంటే కుదరదు. ఆ మెటీరియల్ గొప్పగా ఉండాలి. ఆదిపురుషు సంకనాకి పోయింది అదే కారణం. బాగా ఖర్చు పెట్టి మెటీరియల్ చేసారు. ఆ మెటీరియల్ శంకర్ జాతి మెటీరియల్ లాగా ఉంది. అది శృతి సనాయి లేకుండా ఆ గెటప్పులు కానీ, సీతకి స్లీవ్లెస్ జాకెట్లు వేయటం కానీ ఈ చండాలు చేయబట్టి అది సకనాకి పోయింది. అట్లాగా టెక్నికల్ చూసేస్తారు. టెక్నికల్గా ఎప్పుడు ఇలాంటి సినిమాలు చూడరు. టెక్నికల్ యాడెడే కానీ టెక్నికల్ ప్రాథమం కాదు. ఓకే, రైట్. ప్రాథమికంగా టెక్నికల్ బట్టి ఈ సినిమాలు ఇది విషయం ఎంతవరకు ఉందో చూడాలి. రైట్. సో ఫైనల్గా నిన్న దేవరా నుంచి కూడా గ్లిమ్స్ రిలీజ్ అయింది సార్. దేవరా గ్లిమ్స్ ఎట్లా అనిపించింది? దేవరా ఇంతవరకు నేను చూసిన దాంట్లో కూడా దేవరాలో కూడా ఏం స్పెషల్ ఉంది? ఆ డైలాగ్ ఏదో రిలీజ్ చేశారు. ఏముంది ఆ డైలాగులు? సముద్రం కత్తులు, చేపలకు బదులు కత్తులు, ఏమిటి దాంట్లో పెద్ద మీనింగ్ ఏమిటో నాకే అర్థం కాలేదు. కొట్టొచ్చిన మీనింగు, కొత్త సెన్సేషనల్ మీనింగు ఏమీ లేదు దేవరాలో ఆ డైలాగులో. ఇది చూద్దాం. ఏదో ఫస్ట్ రిలీజ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ బాగున్నాడు, ఎమోషనల్ కనపడ్డాడు. అంటే RRR తర్వాత మళ్ళీ వస్తున్న సినిమా అండి. ఇంకా కొరటాల శివ గారు ఆచార్య తర్వాత RRR తర్వాత వచ్చే సినిమా అంటే కన్నా కూడా కొరటాల శివ ఆచార్య తర్వాత వస్తుంది సినిమా. అంటే 7 హిట్లు వరుసగా 5 హిట్లు కొట్టిన తర్వాత బిగ్గెస్ట్ ఫ్లాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇచ్చాడు శివ. పెద్ద హీరోతోటి, మెగాస్టార్ తోటి పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు. సో ఆ దెబ్బ మామూలు దెబ్బ కాదు. అంతటి దెబ్బ నుంచి కోలుకోవాలంటే ఇది పెద్ద ఈ సెన్సేషనల్ హిట్ చేయాలి. అది చేయడానికి తాపత్రయపడుతున్నాడు. మొదటి నుంచి ఉంది ఆ తాపత్రయం. తను కూడా కష్టపడుతున్నాడు. బట్ నిన్న ట్రైలర్లో రిలీజ్ చేసిన నిమిషంలో పెద్దగా చెప్పుకుంటాను పెద్ద లేదు. ఆ డైలాగ్ ఏదో రిలీజ్ చేశారు కానీ ఆ డైలాగ్ ఏం పెద్ద పంచింగ్గా లేదు. సముద్రంలో చేపలు ఉండాలి, కత్తులు ఏం పెద్ద దాని యొక్క మీనింగ్ అలా కొట్టొచ్చే మీనింగ్, చెంపచెల్లం అనిపించే మీనింగ్ అనేది లేదు. అలా మామూలుగా ఉంది. మరి కథలో పాటు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, రైట్ సార్. సంక్రాంతి విన్నర్ ఏ మూవీ అవుతుంది అంటారు? నేనైతే సంక్రాంతి విన్నర్ 4 విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ అ ఇండస్ట్రీ మ్యాన్, ఈ పరిశ్రమ మనిషిగా 4 సక్సెస్ అవ్వాలి. వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఈ లెవెల్స్ అవ్వాలి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదు. అందరూ అన్ని సినిమాలు 4 సినిమాలు అయితే కాస్త ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది. మళ్ళీ లేకపోతే ఈ 4 సినిమాల్లో ఈ దెబ్బతిన్న ఇండస్ట్రీకే నష్టం. అది వాళ్ళకి సంక్రాంతి సినిమాలకి, సమ్మర్ సినిమాలకి అదే తేడా. మిగతా సినిమాలకి సంక్రాంతి, సమ్మర్ సీజన్స్, ఈ సీజన్స్కి పెద్ద బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతారు. ఈ సీజన్లో ఆ సినిమాలు దెబ్బతింటే 6 నెలల పాటు ఇండస్ట్రీ అతలాకుతలం అవుద్ది. ఫైనాన్స్ రొటేషన్ మొత్తం అయిపోద్ది, అతలాకుతలం అవుద్ది. మొన్న ఇది వచ్చిన పాండమిక్ వచ్చినప్పుడు ఎలా అతలాకుతలం అవుతుంది. సో ఆ పరిస్థితి రాకూడదు కనుక ఇండస్ట్రీ మ్యాన్గా 4 సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.